ప్రతి సాయంత్రం చేసే అర్చన మరియు స్వామివారికి జరిగే ఏకాంత సేవను ఈ వీడియోలో వీక్షించండి. అలాగే నేను ఇప్పటి వరకు ఎలా చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. అయితే మొన్న శుక్రవారం రోజున ఉదయం తీయటం జరిగింది ఈ వీడియో. సూర్యుడిని చూడండి ముందుగా. అదే రోజు సాయంత్రం స్వామివారికి సాయంత్రపు ఆరాధన ఎలా చేస్తాను అనేది మీకు క్లుప్తంగా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, నేను చేసే ప్రతినిత్యం ఉదయము సాయంత్రము పూజలు మీకు తెలుసు. ఉదయం పూజలు చాలా వరకు పెడుతూ ఉంటాను. సాయంత్రం కూడా నేను ఉదయం ఎలా చేస్తానో సాయంత్రం కూడా కొంచెం అలానే చేస్తాను. కాకపోతే కొన్ని డిఫరెన్స్గా చేస్తాను. అదేంటి మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఇక్కడ సూర్య భగవానుడిని దర్శనం చేసుకోండి. ఈరోజు ఆదివారం. ముందుగా సూర్య భగవానుడితో ప్రారంభం ఇచ్చినట్లుగా సూర్యుడిని నమస్కరించుకొని ఆ తర్వాత మీకు చూపిస్తాను వీడియో అనేది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అయితే సాయంత్రపు ఆరాధనలో భాగంగా ఇక్కడ 2 పంచపాత్రలు ఉంచుకుంటాను. వాటిలో జలము, అలాగే ఒకటి బ్రహ్మతీర్థం కింద ప్రతిరోజు నైట్ పెడుతూ ఉంటాను. ఇది ప్రసాదం గిన్నె. తర్వాత స్వామివారి దగ్గర ఉందో చూసారా, అది బ్రహ్మతీర్థం అంటారు. ప్రతిరోజు కూడా పెడతాను. ఇదిగోండి కడ్డీలు ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటాను. ప్రతినిత్యం కూడా ఉదయం ఎలా చేస్తానో ఆ సాయంత్రం కూడా అలా చేస్తాను. కాకపోతే సాయంత్రము 2 దీపాలు అయితే వెలిగిస్తారండి. ఉదయం 4 దీపాలు, 4 వేదాలకు గుర్తుగా 4 వెలిగిస్తాను. సాయంత్రం 2 వెలిగిస్తూ ఉంటాను. నైవేద్యం ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా బెల్లానికి కూడా సపరేట్గా అక్కడ గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలోనే ప్రసాదం పెడుతూ ఉంటాను. ఎప్పుడైనా మామిడి పండ్లు వస్తే ప్లేట్లో పెడతాం అనేది చేస్తూ ఉంటాను. స్వామికి సాయంత్రం తిరువారాధనలో భాగంగా ఈ విధంగా చేసుకుని తర్వాత అర్చన చేసుకుని ఏకాంత సేవకి ఒక 20 నిమిషాలు లేదా అరగంట ఆపి తర్వాత ఏకాంత సేవ చేసి నేను తలుపులన్నీ కూడా వేసేసి బయటికి వస్తూ ఉంటాను. ఇది ప్రతిరోజు జరిగే దినచర్యగానే చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల్లో మాత్రం ఏకాంత సేవ చేయను. అవి కొన్ని సమయాలండి. అవి ఎందుకంటే లేట్ అయిపోయినా 9-10 అయింది అనుకోండి, అలాంటి సమయాల్లో ఏకాంత సేవ చేయను. మ్యాక్సిమం చాలా వరకు ఏకాంత సేవ చేస్తూనే ఉంటాను. ఆ రోజు పడకపోయినా సాయంత్రం నేను లేకపోయినా వేరే వాళ్ళైనా మా ఇంట్లో వాళ్ళైనా వచ్చి ఆ ఏకాంత సేవ చేసేటట్లు చేస్తాను. అప్పుడు నుండి కూడా చేస్తూ ఉంటాను. స్వామివారు పవలించే సేవ ఆ యొక్క ఏకాంత సేవ. తిరుమలలో నాకు తెలిసి 1 గంటకి అలా నిద్రపోతాడేమో స్వామి. ఇక్కడ శాంతి నిలయంలో కానీ 6:30-7 మధ్యలోనే నిద్రపోతాడండి స్వామి. ఏదైనా విశేషమైన ఉత్సవాలు వచ్చినాయి అనుకోండి, బ్రహ్మోత్సవాలు అలా వచ్చినప్పుడు 8 లోపే అయిపోయేటట్టు చూస్తాను, లేదా 9. అంతకు మించి మాత్రం ఎక్కువ నేను మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చి 9-10 అయింది అనుకోండి, ఆ రోజు దీపారాధన చేయను. తర్వాత రోజు ఉదయం తీస్తాను. ఎందుకంటే స్వామి అలసిపోయి ఉంటాడు పొద్దున్న నుండి నుంచుని. అలాగే అందుకని నేను తర్వాత రోజే సేవ చేస్తూ ఉంటాను. ఇక్కడ కర్పూర దీపమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి స్వామివారికి. ఈ విధంగా సాయంత్రపు ఆరాధన అంతా కూడా పూర్తవుతుంది. అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఆగిన తర్వాతే నేనైతే స్వామివారి యొక్క ఏకాంత సేవకు అయితే సిద్ధం చేస్తాను. ఇక్కడ బ్రహ్మతీర్థం ఎందుకు పెడతారు అంటే కనుక, మన తిరుమల గురించి తెలుసుకున్నట్లయితే తిరుమలలో ప్రతిరోజు నైట్ బ్రహ్మదేవుడు వచ్చి, బ్రహ్మాది ఇంద్రులు అందరూ కూడా వచ్చి తిరువారాధన చేస్తారని చెప్తారు. అలాగే ఆ పెట్టిన నీళ్లు ఉదయానికి కొంచెం తగ్గుతాయి అని కూడా చెప్తూ ఉంటారు. మనకి స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన బయటికి రాగానే ఎత్తైన వేదిక మీద తీర్థం ఇస్తూ ఉంటారు కదండి. ఆ తీర్థం ఏదో కాదండి, ఆ బ్రహ్మతీర్థమే. దాంట్లో ఇంకా వాటర్ కలిపి ఆ యొక్క తీర్థ పొడిని కలిపి ఆ తీర్థం వాటరే సాయంత్రం వరకు ఇస్తూ ఉంటారు. అది చాలా అద్భుతము. వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోండి. అది బ్రహ్మతీర్థం. బ్రహ్మగారు స్వామివారి యొక్క అర్చన చేసిన జలము. అంటే మనం ఎలా అయితే స్వామికి అర్చన చేసి అభిషేకం చేస్తున్నామో అలానే స్వామికి కూడా చేసిన జలం అండి. అది నైట్ పెట్టి ఉదయాన్నే మనకి ఇస్తూ ఉంటారు. అలాగే తిరుమల క్షేత్రంలో ఏంటంటే నైట్ పడుకోయే ముందు స్వామివారికి పాలు ఇస్తారు. మనము పాలు ఇవ్వటం కుదరదు కాబట్టి నేనైతే ఇక్కడ స్వామివారికి పానుపు అయితే ఇలా వేస్తాను. ప్రతిరోజు కూడా ఈ పానుపు ఉంటుంది. ఈ దుండును కూడా వారానికి ఒకసారి గుంజుతూ ఉంటాను. అలాగే ఆ వస్త్రాన్ని మాత్రం 2 రోజులకు ఒకసారి మారుస్తూ కొత్త వస్త్రాన్ని వేస్తాను. ఈ విధంగా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఏకాంత సేవ యథావిధిగా నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ రోజు ఏదున్నా ప్రసాదం ఉంటే పండు ఉంటే పండు, లేదంటే బెల్లం గడ్డ ఉంటే బెల్లం గడ్డ, ఏదో ఒకటి ఇక్కడ కూడా నివేదన ఇస్తాను. అలాగే కింద కూడా ఇందాక పూజలో నివేదన ఇచ్చాము, తర్వాత ఏకాంత సేవలో కూడా నివేదన ఇచ్చి
మొత్తం లైట్స్ అన్నీ కూడా కట్టేసి ఇప్పుడు చూడండి అన్ని లైట్స్ కట్టేస్తాను చూడండి. అన్ని లైట్స్ కట్టేసేసి అప్పుడు స్వామివారిని అలా చూసుకుంటుంటే అన్నమాచార్యుల వారు వాళ్ళందరూ వచ్చి అక్కడ గానం చేస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత హారతి ఇచ్చి తర్వాత తలుపులన్నీ కూడా వేసి బయటకు వచ్చేస్తానండి. ఈ విధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా ఏకాంత సేవ జరుగుతూ ఉన్నది ఈ శాంతి నిలయంలో. ఎప్పుడైనా యాత్రలకు వెళ్ళినప్పుడు అలాంటి సమయాల్లో మాత్రమే నేనైతే ఏకాంత సేవ చేయలేకపోతాను కాబట్టి అప్పుడు చేయను, కానీ మిగతా అప్పుడు మాత్రం ఏకాంత సేవ ఉన్నంత వరకు ఏకాంత సేవ కూడా చేసుకునే విధంగా తీర్చిదిద్దుకున్నాను. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈ విధంగా ఏకాంత సేవలో హారతి అద్దుకున్నారు మీరు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి తలుపు వేసేసి మామూలుగా అయితే చిన్న బల్బు పెడతాను, కాకపోతే మీకు వీడియో కోసమని పెట్టలేదు, అంటే తర్వాత పెట్టానులే. కానీ ఆ చిన్న లైట్ ఉంటుంది, ఆ లైట్ పెడతాను. ఆ లైట్ వెలుగుతులో స్వామివారు ఉంటారండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఏకాంత సేవ అనేది జరుగుతుంది. మీరు కూడా వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ఆదివారం ఇందాకలే స్వామివారు సూర్యనారాయణుడు ని దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నారు సాయ సంజవేల్లో. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామివారు చూడండి, ఆ దీపాల కాంతుల్లో ఎంత అద్భుతంగా దర్శనం ఇస్తున్నారో కదా. ఈ విధంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటుంది మన శాంతి నిలయంలో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అలంకారం ఎలా అనిపించింది, ఈ సేవ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను మరీ కోరుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఇప్పుడు తలుపులు వేస్తాను చూడండి, మెల్లగా స్వామివారికి వేస్తూ మళ్ళీ రేపు పొద్దునే వస్తానయ్యా అంటూ చెప్తూ అలా డోర్ వేసి వెళ్తానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.